కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆకుకూరలు ఇలా అన్ని కూరగాయల ధరలు చుక్కలంటాయి. ఏది కొనాలన్నా 100 రూపాయలకు పైగానే ధర పలుకుతుంది. పెరిగిన ధరలను చూసి సామాన్య ప్రజలు మార్కెట్ వెళ్ళడానికి వెనుకాడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ధరలను నియంత్రించడానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. మందమరి మార్కెట్లో కొత్తిమీర కేజీ కట్ట 160 రూపాయలంట. ఏంటి అవాక్కయ్యారా? ఇంకో షాకింగ్ చెప్పమంటారా? పచ్చిమిర్చి కేజీ 100 రూపాయలు. ఏంటి ఈ ధరలు అని షాక్ అవుతున్నారా? మీరు మార్కెట్కి వెళ్ళి కొంటే మిగతా కూరగాయల ధరలు కూడా తెలుస్తాయి. అప్పుడు మరింత షాక్ అవుతారు. అవును, కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎంతలా అంటే కేవలం 15 రోజుల్లోనే, అంటే జూన్ నెల 1 తేదీ తర్వాత నుంచి రాకెట్ల దూసుకుపోతున్నాయి. కూరగాయ ఏదైనా 100 రూపాయలు అన్నట్లు సాగుతుంది. దీంతో జనాలు కూరగాయలు కొనాలంటే వణుకుతున్నారు. సామాన్య ప్రజలు ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు బీభత్సం సృష్టించాయి. దీంతో పంటల ఎదుగుదల ఆలస్యమై దిగుబడి తగ్గింది. పైగా పలు కూరగాయలపై మచ్చలు ఏర్పడుతున్నాయి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి మార్కెట్కు కూరగాయల రవాణా భారీగా నిలిచిపోయింది. మహారాష్ట్ర నుంచి వచ్చే టమాటా రావడం లేదు. దీంతో వాటి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేజీ టమాటా 90 రూపాయల పైన పలుకుతుంది. మరోవైపు మార్కెట్లకు ఆకుకూరలు రావడం లేదు. ప్రస్తుతం పాలకూర కేజీ 100 రూపాయలకు చేరింది. బీరకాయ, వంకాయ లాంటి కూరగాయలు కిలో 100 దాటాయి. క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ ఇలా వేటి ధరలైనా మండిపోతున్నాయి. కిలో బీట్రూట్ 80 రూపాయలకు పైగా ఉంది. పచ్చిమిర్చి ఏకంగా 90 రూపాయలకు కేజీ పలుకుతుంది. ఇంకా కొత్తిమీర, పుదీనా కేజీ 180 రూపాయల ధర పలుకుతుంది. వీటితో పాటు ఇతర కూరగాయలు దాదాపు కేజీ 80కి పైన పలుకుతున్నాయి. పెరిగిన ధరలు చూసి పచ్చడి మెతుకులే దిక్కంటున్నారు పబ్లిక్. కూరగాయల ధరలు భారీగా పెరగటంపై సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలని జీతాలు, కూలీలకు తోడు ఈ కూరగాయల ధరలు పెరుగుతుండటంతో ఇల్లు గడవడమే కష్టంగా మారిందని అంటున్నారు జనాలు. నీతి ఆయోగ్ కార్యక్రమంలో తిర్యాని మండలాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేయాలని కొమరంభీం జిల్లా